టు మై ఛానల్. సో మన 30 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి డే 24లో ఉన్నామండి. సో డే 24 యొక్క టార్గెట్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ సిరీస్ జరుగుతుంది కదండి. సో ఈరోజు వచ్చేసి ఏం కాన్సెప్ట్ అంటే రికరింగ్ డెసిమల్స్. ఓకేనా, రికవరింగ్ డెసిమల్స్ అండి. సో ఇది ఈజీయే, బట్ కొంచెం థింక్ చేయాలి, కొంచెం నేర్చుకోవాలి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రికరింగ్ డెసిమల్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ నుంచి నాన్ వర్బల్ అండి. నాన్ వర్బల్ కూడా సిరీస్ జరుగుతుంది కదా. సో నాన్ వర్బల్ నుంచి డైస్ కాన్సెప్ట్ నేర్చుకోండి. చాలా ఈజీ అండి డైస్ కాన్సెప్ట్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీకు అనేది నేను వీడియో చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జీకే నుంచి మనకి ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదండి. సో వాటి గురించి అడిగే ఛాన్స్ ఉంది. లైక్ ఆగ్రాకి ఏది ఫేమస్ అంటే తాజ్మహల్. సో తాజ్మహల్ ఎక్కడుంది? ఆగ్రా అంటే ఇంత సింపుల్గా ఏమి అడగర్లేండి, బట్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో వాటి గురించి తెలుసుకోండి. ఓకేనా. అవి ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. హిస్టరీ నుంచి అయితే ఇండియాకి యూరోపియన్ల రాక. ఓకే, ఇండియాకి యూరోపియన్ల రాక చదవండి. పాలిటీ అయితే గవర్నర్స్ ఉన్నారు కదండి. సో వాళ్ళ గురించి తెలుసుకోండి. ఓకేనా. పాలిటీకి అయితే గవర్నర్స్ ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటి అవి తెలుసుకోండి ఇన్ఫర్మేషన్. హిస్టరీకి అయితే ఇండియాకి యూరోపియన్ల రాక. సో ఎవరు ఫస్ట్ వచ్చారు? నలుగురు వచ్చారు, డచ్, ఫ్రెంచ్ ఇలా వచ్చారు కదండి. సో ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు లాస్ట్లో వెళ్ళిపోయారు. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, హిస్టరీకి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా. అలాగే హిస్టరీలో ఏమేమి చదవాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి వీడియో చేసి పెట్టానండి. సో ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. హిస్టరీ అండ్ పాలిటీ కూడా చేశానండి. సో అది మీరు ఒకసారి చెక్ చేయడం వల్ల మీకు ఏం చదవాలనేది, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది నేను వీడియో చేశాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో డే 24లో ఇవేనండి టార్గెట్స్. నెంబర్ సిస్టమ్ నుంచి రికరింగ్ డెసిమల్స్, అండ్ నాన్ వర్బల్ నుంచి డైస్. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ ప్లేసెస్. హిస్టరీ నుంచి ఇండియన్కి యూరోపియన్ల రాక, ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు లాస్ట్లో వెళ్ళిపోయారు. పాలిటీ అయితే గవర్నర్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఇండియా ఇదైతే ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ డైస్ చేస్తానండి. కావాలంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదండి. సో కామెంట్ చేయకపోతే నాకు తెలియదు కదా ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు కామెంట్ చేయండి. అట్లీస్ట్ 1 to 2 కామెంట్స్ వచ్చినా నేను వీడియో అనేది చేస్తానండి. ఓకేనా. సో ఇంతేనండి ఈ వీడియోకి అయితే. ఇవే డే 24 యొక్క టార్గెట్స్. మీలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంది లేదా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.